హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి టీసీసీ 2025 ఇయర్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో చలానా ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ ఏంటి, అండ్ అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా అప్లై చేసి మనం అంటే డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెటస్ డైవ్ ఇంటూ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు గూగుల్లో IFMIS అని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ అనేది షో అవుతుంది. సింపుల్గా ఈ వెబ్సైట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకైతే మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని కనుక మీరు మొబైల్లో యూజ్ చేస్తే ముందుగా ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ని అయితే ఎన్రోల్ చేసుకోండి. ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైట్ని అయితే ఎన్రోల్ చేసుకోవడం ద్వారా మన మొబైల్ స్క్రీన్ అనేది సిస్టమ్ స్క్రీన్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ చలాన్స్ మనకు ఒక హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చలాన్ ఫామ్స్ పైన అయితే ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మన వెబ్సైట్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా వెబ్సైట్ అనేది లోడ్ అయిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే చలాన్ ఎంట్రీ ఫామ్ అనేది మనకు షో అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ట్రెజరీ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెలెక్టెడ్ ట్రెజరీ పైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ మన ట్రెజర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 35 డిస్ట్రిక్ట్కి సంబంధించిన ట్రెజరీ ఆఫీసెస్ అనేవి మనకు షో అవుతున్నాయి. సో సింపుల్గా ఇప్పుడు అవేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, అండ్ నిజామాబాద్, జగిత్యాల్, అండ్ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అండ్ భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, అండ్ వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, అండ్ కరీంనగర్, అండ్ రాజన్న సిరిసిల్ల, అండ్ రెడ్డి, కామారెడ్డి, అండ్ సంగారెడ్డి, తర్వాత మెదక్, సిద్దిపేట్, తర్వాత జన్గాం, తర్వాత యాదాద్రి భువనగిరి, అండ్ మెడ్చల్ మల్కాజిగిరి, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, అండ్ వనపత్రి, తర్వాత నాగల్ కర్నూల్, తర్వాత నల్గొండ, అండ్ సూర్యాపేట, ఖమ్మం, అండ్ హైదరాబాద్ PAO, అండ్ అదేవిధంగా నారాయణపేట్, అదేవిధంగా ములుగు అనేవి మనకు 35 ట్రెజరీ ఆఫీసెస్కి సంబంధించిన డిస్టిక్కి రిలేటెడ్గా మనకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇందులో నేనైతే ఆదిలాబాద్ డిస్టిక్కి బిలాంగ్ చేస్తాను కాబట్టి నేనైతే ఆదిలాబాద్ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇన్ కేస్ అదర్ డిస్టిక్కి బిలాంగ్ చేస్తే మీరు అదర్ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆదిలాబాద్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో సబ్ ట్రెజరీ ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ సబ్ ట్రెజరీ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే ఇందులో నాకు 3 రిలేటెడ్ అని నాకు చూపిస్తున్నాయి. 3 రిలేటెడ్గా చూపిస్తున్నాయి. తర్వాత ఆదిలాబాద్, బోత్, ఉట్నూరు. అదేవిధంగా మీరు వేరే డిస్టిక్కి సెలెక్ట్ చేసుకుంటే మీకు కూడా అందులో ఇదే విధంగా అదే మీ డిస్టిక్లో ఉన్నటువంటివి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు చూపెట్టవచ్చు. అంటే మీరు నేనైతే ఆదిలాబాద్ ప్రాంతంలో ఉంటాను కాబట్టి ఆదిలాబాద్ నాకు దగ్గర కాబట్టి ఆదిలాబాద్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ బోత్కి రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోత్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఉట్నూరుకి రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు అదర్ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు కదా, మీకు దగ్గరలో ఏది ఉందో ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఆదిలాబాద్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ DDO కోడ్ అనేది అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వాళ్ళు TCC 2025 ఇయర్కి సంబంధించినటువంటి డీటెయిల్గా ప్రెస్ నోట్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అందులో DDO కోడ్తో సహా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ DDO కోడ్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్గా స్క్రీన్పై చూపిస్తాను. మీరైతే స్క్రీన్ షాట్ లేదా ఎక్కడైనా రాసి పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నేను షో చేయడం జరిగింది కదా, ఇప్పుడైతే నేనైతే DDO కోడ్ని అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, DDO కోడ్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. DDO కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత అందులోనే మనకి కింద కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు షో అవుతాయి. ఇందులో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి మేజర్ హెడ్, తర్వాత సబ్ మేజర్, తర్వాత మైనర్ హెడ్, తర్వాత గ్రూప్ సబ్ హెడ్, తర్వాత సబ్ హెడ్, తర్వాత డీటెయిల్డ్ హెడ్, తర్వాత సబ్ డీటెయిల్డ్ హెడ్ అని మనకు 7 ఆప్షన్స్ అనేవి మనకు షో అవుతాయి. సో సింపుల్గా మనకు ఈ ఆప్షన్స్తో మనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇందులో మనం కోడ్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్స్ ఏంటో వాళ్ళు కూడా డీటెయిల్గా నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ PDF లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్గా మీరైతే అక్కడ నుంచి ఆ PDFని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కోడ్స్ని అయితే ఎంటర్ చేయండి, లేదా నేను చెప్పినటువంటి కోడ్స్ని అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ కోడ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి బిలాంగ్ చేసినా కూడా మీరు ఎక్కడ ఏ సబ్ ట్రెజరీకి ఆఫీస్కి అప్లై చేసినా కూడా ఇక్కడ సేమ్ కోడ్స్ని అయితే ఎంటర్ చేయండి. నేను ఏ కోడ్ని అయితే ఎంటర్ చేస్తాను మీరు కూడా అదే కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే కోడ్ని అయితే ఎంటర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మేజర్ హెడ్లో వచ్చేసి మనకు
మనమైతే ఇక్కడ 0202 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 0202 ఫ్రెండ్స్, నేనైతే 0202 అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకు వ్యాలిడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అని మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ మనము ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు వ్యాలిడ్ అని చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎంటర్ వ్యాలిడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అని మనకు చూపిస్తుంది. ఎందుకంటే మనం ఒకటే డీటెయిల్కి సంబంధించింది ఎంటర్ చేసాం కాబట్టి. సో సింపుల్గా ఇప్పుడు మనం సబ్ మేజర్ది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎక్స్ఎక్స్ అని మనకు చూపించడం జరుగుతుంది కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఎన్ని ఎక్స్లు ఉంటే అన్ని డిజిట్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనం 01 అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే 01 అయితే ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మైనర్ హెడ్లో వచ్చేసి మనకు 102 అయితే మనం ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే 102 అయితే ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత గ్రూప్ సబ్ హెడ్ అయితే మనం ఎంటర్ చేయాలి. వాళ్ళైతే గ్రూప్ సబ్ హెడ్కి అయితే మనకు ఎలాంటి డీటెయిల్ కోడ్ని అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం 00 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే 00 అయితే ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ సబ్ హెడ్ దగ్గర 06 అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డీటెయిల్ హెడ్ దగ్గర మనం 800 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత సబ్ డీటెయిల్డ్ హెడ్ దగ్గర వాళ్ళు ఎలాంటి కోడ్ని అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం 000 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కోడ్ని అయితే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా, మనకు క్లియర్గా అయితే చూడండి ఒకసారి. మేజర్ హెడ్ దగ్గర ఇక్కడ మనకు 0202 ఎంటర్ చేయాలి. తర్వాత సబ్ మేజర్ దగ్గర 01 అండ్ మైనర్ హెడ్ దగ్గర 102 అండ్ గ్రూప్ సబ్ హెడ్ దగ్గర వాళ్ళు ఎలాంటిది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి 00 అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్ హెడ్ దగ్గర 06 అండ్ డీటెయిల్ హెడ్ దగ్గర 800 అయితే ఎంటర్ చేయాలి. అండ్ సబ్ డీటెయిల్ హెడ్ దగ్గర వాళ్ళు ఎలాంటి కోడ్ని అయితే ఇవ్వలేదు కాబట్టి 000 అయితే ఎంటర్ చేశాను. ఫ్రెండ్స్, నేనైతే ఇంకోసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తాను కాబట్టి మీరైతే ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సైట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు దాని కిందనే ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్స్ని మీరు సరిగా ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ ఇంకొక ట్యాబ్ అనేది కింద ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది, లేదంటే ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రిమిటర్స్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఆర్ లేదా మనం రిమిటర్స్ ఎవరైతే పెడుతున్నామో వాళ్ళ ఫుల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా నేను ఎంటర్ చేసినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎంటర్ పర్పస్, ఇందులో వచ్చేసి మనం టీసీసీ అప్లికేషన్ ఫీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే టెక్స్ట్లో టీసీసీ అప్లికేషన్ ఫీ అని అక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత అక్కడ మీరు డ్రాయింగ్లో లోయర్ ఆర్ హయ్యర్, అంటే హయ్యర్ గ్రేడ్కి అప్లై చేస్తున్నారా మీరు లోయర్ గ్రేడ్కి అప్లై చేస్తున్నారో అక్కడ టెక్స్ట్ రూపంలో అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా టీసీసీ అప్లికేషన్ ఫీ అండ్ మీరు ఎంబ్రాయిడింగ్ అండ్ టైలరింగ్లో హయ్యర్ గ్రేడా లేదా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్లో లోయర్ గ్రేడా అని అక్కడ టెక్స్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ప్రాపర్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ అమౌంట్ని అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే ఈ అమౌంట్ అనేది వాళ్ళు ఎంత మనకు ఏ కోర్స్కి అయితే అమౌంట్ ఎంత అయితే పెట్టారో నేనైతే క్లియర్గా మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో మీరు టోటల్గా చూడడం ద్వారా మీకు అనేది ఒక బ్రీఫ్ నాలెడ్జ్, అంటే మీకు క్లియర్గా అనేది ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెయిట్ ఫర్ దాట్. ఫ్రెండ్స్, నేనైతే నా పూర్తి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. అప్పుడు అవి ఏమి ఎంటర్ చేశాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, ఇందులో రిమిటర్స్ నేమ్ ఆర్గనైజేషన్ నేమ్లో ఇక్కడ వచ్చేసి నా పూర్తి నేమ్ని అయితే ఎంటర్ చేశాను. యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ప్రకారం ఇక్కడ నా నేమ్ వచ్చేసి షేక్ ఇమ్రాన్ కాబట్టి ఇక్కడ నేనైతే నేమ్ని అయితే ఎంటర్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ డిస్టిక్ అంటే మీరు ఏ డిస్టిక్ అంటే మీరు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేనున్నటువంటి ఆ అడ్రస్ని అయితే ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేస్తాను. నేనైతే ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే నా పూర్తి అడ్రస్ని ఎంటర్ చేస్తాను. నేను ఇక్కడ ఏ కాలనీలో బిలాంగ్ చేస్తాను, హౌస్ నెంబర్తో సహా, డోర్ నెంబర్తో సహా, స్ట్రీట్ నేమ్తో సహా కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంటర్ పర్పస్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి టీసీసీ అప్లికేషన్ ఫ్రీ అని ఎంటర్ చేయండి. టెక్స్ట్ అయితే టీసీసీ అప్లికేషన్ ఫీ అని టెక్స్ట్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ కోర్స్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ ఆ టెక్స్ట్ని అయితే మీరు ఎంటర్ చేయండి. నేనైతే డ్రాయింగ్ లోవర్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను డ్రాయింగ్ లోవర్ అని రాయడం జరిగింది. అండ్ నేను డ్రాయింగ్ హయ్యర్ అయితే డ్రాయింగ్ హయ్యర్ అని రాయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎంబ్రాయిడింగ్లో నేను హయ్యరా లోయరా అది కూడా టెక్స్ట్ అయితే రాయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే టీసీసీ అప్లికేషన్ ఫ్రీ డ్రాయింగ్ లోయర్ కాబట్టి ఇక్కడ నేను ఆ టెక్స్ట్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ప్రాపర్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే మీ ఎంటర్ చేయండి. అండ్ మీకైతే ఎలాంటి ఓటీపీ అయితే రాదు ప్రజెంట్. సో ప్రాపర్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి.
అండ్ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్. సో నేనైతే ఇక్కడ నా పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత, క్లియర్గా నా పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ చాలాన్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా ప్రింట్ చాలాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా మనకైతే ఒక చాలాన్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నా డీటెయిల్స్ని అయితే నేను ఎంటర్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వెయిట్ ఫర్ దాట్. ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ పూర్తిగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ చాలాన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మన చాలాన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఒరిజినల్, ఫస్ట్ కాపీ వచ్చేసి ఒరిజినల్, ఇది వచ్చేసి డూప్లికేట్ అండ్ ఇది వచ్చేసి ట్రిప్లికేట్. అంటే వాళ్ళు వచ్చేసి మనకు ఈ చాలాన్ వచ్చేసి మీరు ఎక్కడ సబ్ ట్రెజరీ ఆఫీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ డైరెక్ట్ చాలాన్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళాల్సి ఉంటుంది. నియర్ బై ఎస్బీఐ బ్యాంక్ అయితే విజిట్ అవ్వండి. అక్కడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి దీనిపైన ఒక స్టాంప్ వేసి అక్కడ మనకు ఇందులో సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు రిమిటర్స్ సిగ్నేచర్ అనేది మనకు షో అవుతుంది కదా, ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ మనం 3 ప్లేస్లలో మన సిగ్నేచర్ని అయితే మనం చేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ మనకు ఈ పూర్తిగా మనం వెరిఫై చేసిన తర్వాత మనకైతే 100 రూపీస్, కేవలం 100 రూపీస్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఎంత ఫీ ఉందో అంతే ఫీ వాళ్ళైతే మనకు అడగడం జరుగుతుంది. మనం 100 రూపీస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే మనకు ఈ స్టాంప్ అంటే మన డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఫిల్ చేసి తర్వాత లేక మనకైతే దానిపైన ఒక స్టాంప్ అయితే వేయడం జరుగుతుంది. ఆ స్టాంప్ వేసింది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వెయిట్ ఫర్ దాట్. ఫ్రెండ్స్ స్టాంప్ వేసింది అయితే ఈ విధంగా ఉంటుంది. మీకైతే ఇప్పుడు మీరైతే క్లియర్గా చూస్తున్నారు. ఫ్రెండ్స్ నా డీటెయిల్స్ని అయితే నేను హైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మీరు క్లియర్గా చూస్తున్నారు స్టాంప్ ఏ విధంగా వేస్తారు విత్ డేట్తో సహా అండ్ ఇయర్తో సహా అండ్ మంత్తో సహా అయితే మనకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు ఇక్కడ ట్రెజరీ చాలాన్ నంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ట్రెజరీ చాలాన్ నంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నంబర్ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏం కంప్లీట్ అయిందంటే మనం ఆన్లైన్లో నుంచి చాలాన్ని మన పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేసి మనమైతే చాలాన్ని డౌన్లోడ్ చేసుకొని మన నియర్ బై ఎస్బీఐ బ్యాంక్ని మనం విజిట్ అయ్యి అక్కడ 100 రూపీస్ పే చేసి అయితే ఆ పే చేయించడం జరిగింది. అండ్ వాళ్ళ ద్వారా మన చాలాన్ పైన అయితే మనం స్టాంప్ వేయించుకోవడం జరిగింది. సో మన దగ్గర అయితే వాళ్ళు మనకు ఒక కాపీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కాపీస్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు. డూప్లికేట్ మరియు ట్రిప్లికేట్ అనే కాపీస్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకైతే కేవలం ఒరిజినల్ ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఆ ఒరిజినల్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టీసీసీ 2025 ఇయర్కి సంబంధించినటువంటి మెయిన్ వెబ్సైట్లో ఉన్నాము. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మీరైతే అక్కడ నుంచి ఈ వెబ్సైట్ పైన ట్యాప్ చేసి ఈ లింక్ పైన ట్యాప్ చేసి మీరైతే ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి చాలాన్ వెబ్సైట్ అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఫ్రెండ్స్ ఇందులో మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్ ఇంటూ టీసీసీ 2025 ఇయర్కి సంబంధించినటువంటి లింక్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. సింపుల్గా దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అది మనకు కనిపిస్తుంది. సో సింపుల్గా దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేయడం ద్వారా మనకైతే మెయిన్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నేమ్, తర్వాత క్యాండిడేట్స్ నేమ్, తర్వాత క్యాండిడేట్ ఫాదర్ నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ కమ్యూనిటీకి అయితే బిలాంగ్ చేస్తారు, కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్కి ఏ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తారో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మోడ్ ఆఫ్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం, ఉర్దూ మీడియం, ఈ మీడియంస్లో వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రేడ్ కోడ్, ఈ ట్రేడ్ కోడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫీ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఎంటర్ చాలాన్ నంబర్. ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు నేను చాలాన్ నంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలాన్ నంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలాన్ నంబర్ పైన వాళ్ళైతే డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలాన్ డేట్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలాన్ అమౌంట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నాదైతే 100 రూపీస్ కాబట్టి ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ ఇస్తాను. ఇన్ కేస్ హయ్యర్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 150 అండ్ ఎంబ్రాయిడింగ్లో లోయర్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో ఎంబ్రాయిడింగ్ టైలరింగ్లో లోయర్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 150 రూపీస్ అండ్ ఎంబ్రాయిడింగ్ టైలరింగ్లో హయ్యర్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో వారికైతే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సిని మాత్రమే ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు 7th క్లాస్ ఉంటే మీరు 7th క్లాస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఎస్ఎస్సి కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సిని అయితే ఎంటర్ చేస్తాను. ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఇన్ కేస్ మీరు ప్రీవియస్ ఇయర్లో మీరు లోయర్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఇన్ కేస్
లోయర్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయ్యి ఉంటే, మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటే ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరైతే ఎస్ఎస్సిని అయితే ఎంటర్ చేస్తారు కదా, సో ఈ ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మీరు ఎలాంటి డీటెయిల్ని అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ హయ్యర్ గ్రేడ్ ఓన్లీ, అంటే మీరు లోయర్ గ్రేడ్కి మీరు క్వాలిఫై అయ్యి ఉంటే మీరు ఇక్కడ హయ్యర్ గ్రేడ్ కోసం మాత్రం ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నేనైతే ఫ్రెష్ క్యాండిడేట్, నాకైతే ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకు రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డోర్ నెంబర్ అంటే స్ట్రీట్ నేమ్, డోర్ నెంబర్, అదేవిధంగా స్ట్రీట్, అండ్ అదేవిధంగా విలేజ్, టౌన్, అండ్ మీరు ఏ డిస్టిక్కి బిలాంగ్ చేస్తారో ఆ డిస్టిక్, తర్వాత మండల్, పిన్ కోడ్, తర్వాత మీరు ఇంతకుముందు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అక్కడ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, నా డీటెయిల్స్ని అయితే నేను ఎంటర్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా మీకు చూపించడం జరుగుతుందో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే నా డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేస్తాను. మీకు ఏమి ఎంటర్ చేస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఆధార్ నెంబర్ అయితే సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే నేను ఎంటర్ చేసి మీకు చూపించడం లేదు, కాబట్టి నేనైతే ఇక్కడ నా ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తాను, 12 డిజిట్స్ ఆధార్ నెంబర్. అండ్ అదేవిధంగా నా నేమ్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. అండ్ మా ఫాదర్ నేమ్, అదేవిధంగా ఇక్కడ మనం ఏ జెండర్ని అయితే బిలాంగ్ చేస్తామో ఆ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కమ్యూనిటీ అయితే మీరు కంపల్సరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్, నేనైతే బీసీ కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తాను కాబట్టి బీసీ కమ్యూనిటీ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ మీడియం, నేనైతే తెలుగు మీడియంలో పేపర్ని అయితే రాయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగు మీడియం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ట్రేడ్ కూడా వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రెండ్స్ నాది వచ్చేసి లోయర్, డ్రాయింగ్లో లోయర్ కాబట్టి ఇక్కడ మనకు 41 అని చూపిస్తుంది. మీరు దేనికైతే బిలాంగ్ చేస్తారో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫీ డీటెయిల్స్ ఇక్కడ మనకు 100 రూపీస్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు చాలా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. డేట్ ఆఫ్ పేమెంట్ కూడా నేను ఎంటర్ చేస్తాను. అండ్ ఇక్కడ అమౌంట్ని కూడా ఎంటర్ చేయడం జరిగింది. అండ్ నా బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, అండ్ అదేవిధంగా నా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2015. సో ఫ్రెండ్స్, నేనైతే ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి లోయర్ గ్రేడ్ కోర్సులో అయితే నేను క్వాలిఫై అవ్వలేదు అండ్ నేను రాయలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అడ్రస్లో ఇక్కడ మీ పూర్తి డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రెసిడెన్షియల్ అడ్రస్ని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఇలా పైకి వచ్చేసి ఇక్కడ మనకు అప్లోడ్ ఓన్లీ జేపీజీ ఇమేజ్ ఓన్లీ సైజ్ వచ్చేసి మనకు షుడ్ బి 30 KB బిలో అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 30 KB బిలో. ఫ్రెండ్స్, గూగుల్లో అయితే మనకు చాలా వెబ్సైట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మన ఫోటో సైజ్ని అయితే రిడ్యూస్ చేసుకోవడానికి. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా మనకు 30 KB బిలో. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ట్యాప్ చేస్తాను. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక PDF అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇందులో అయితే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే ట్యాప్ చేస్తాను, నా డీటెయిల్స్ ఎంటర్ చేసి వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, సబ్మిట్ అప్లికేషన్ పైన ట్యాప్ చేస్తే మనకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది కదా, అందులో మన డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. అండ్ మనం ఎంటర్ చేసినటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మనకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.